మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమో వెంకటేశయ్య. నా పేరు హరిప్రసాద్. ఈరోజు అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి అయితే వైభవంగా జరుగుతుంది. అన్ని విష్ణు ఆలయాలలోన భక్తులైతే తండోపతండాలుగా తరలి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే రామసముద్రం మండల హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి ఆలయం నందు ఈరోజు భక్తులైతే క్యూ లైన్లో అయితే బారులు తీరాలు. ఈరోజు స్వామివారిని దర్శనం చేసుకుని ఉదయం వేకువజామునే ఆలయ అర్చకులు కులశేఖర్ భట్టర్ ఉదయం వేకువజామునే సుప్రభాత సేవతో స్వామివారిని మేలుకొల్పి అంతేకాకుండా ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పించారు. గత పూర్వం నుంచి కూడా భక్తులు వైకుంఠ ఏకాదశిని నిర్వహిస్తుంటారు. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని గౌనవారి కుటుంబీకులైతే ఈ యొక్క ముక్కోటి ఏకాదశి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. మరిన్ని విశేషాలు భక్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రామసముద్రం మండలం రామసముద్రం గ్రామంలో సుమారు 444 సంవత్సరాలుగా వెలసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి ఆలయంలో సుమారు 130 సంవత్సరాలుగా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతూ వస్తూ ఉన్నది. ఈ సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తాదులు అత్యంత వైభవంగా జరుపుతూ వస్తున్నారు. ఈరోజు ఉదయం 5 గంటలకంతా స్వామివారి సుప్రభాత సేవ, తిరుప్పావై సేవ జరిపి 6 గంటలకంతా ప్రాకారోత్సవంతో పాటు వైకుంఠ ఉత్తర ద్వారంలో స్వామివారి వేంచేపు జరిగింది. అటు తర్వాత 6 గంటల నుంచి కూడా భక్తాదులందరూ ఈ యొక్క స్వామివారి దర్శనార్థం వస్తూ ఉన్నారు. అటు తర్వాత 11 గంటలకు స్వామివారికి రంగనాయకుల మంటపంలో అభిషేకం అంటే అలంకార తిరుమంజన సేవ జరుపబడుతుంది. అటు తర్వాత సాయంత్రం స్వామివారి ఆలయం వద్ద భజగోవిందం, అదేవిధంగా రేపటి దినం ద్వాదశి ప్రయుక్తంగా రేపు సాయంత్రం అత్యంత వైభవంగా స్వామివారి గరుడోత్సవం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి. అందరికీ కూడా స్వామివారు కృపాకటాక్షాలు కలిగజేయాలని ప్రార్థిస్తూ ఉన్నాం. జై శ్రీమన్నారాయణ. ముక్కోటి ఏకాదశి రామసముద్రం మండల ప్రజానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరికీ ఈ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి అనేది ఒక పవిత్రమైనది. దీన్ని ఈ విధంగా అందరూ కూడా ప్రతి గ్రామంలోన ప్రతి పట్టణంలోన ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో, మహావిష్ణు ఆలయాల్లో వైకుంఠ ద్వారం ద్వారా, ఉత్తర ద్వారం ద్వారా దర్శనం ఇచ్చిన వల్ల అందరికీ ముక్కోటి ఏకాదశి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు, అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ నమస్కరిస్తున్నాను. ముక్కోటి ఏకాదశి రామసముద్రం లక్ష్మీ జనార్దన స్వామి ఆలయం నందు అత్యంత వైభవంగా జరుగుతున్నది. మార్నింగ్ 5 o'clock ఇంకానే స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామి భక్తులకి దర్శనం ఇస్తున్నారు. స్వామివారి ఉత్సవ విగ్రహము ద్వారా భక్తులకి సేవా కార్యక్రమంలో అందరూ పాల్గొని ఇక్కడ లడ్డూలు గాని, ఈ రసావళి బిఎస్ నారాయణప్ప ఆయన ఆధ్వర్యంలో ఆయన పరమ పదించిన తర్వాత ఆయన కొడుకులు వాళ్ళ భక్తి బృందాలచే ఈ రసావళి కార్యక్రమం కూడా జరుగుతున్నది. కావున భక్తాదులు చాలా మంది చుట్టుపక్కల పల్లెల మండలంలో ఇంకా వచ్చిన భక్తులందరూ శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి వైకుంఠ ఏకాదశికి ఇచ్చేసి అందరికి ఈ ప్రసాదాలు ఇచ్చేయవలసిందిగా కోరుతున్నాం. శ్రీ వెంకటేశాయ నమః, శ్రీ గోవిందాయ నమః. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా చాలా ప్రాచీనమైనటువంటి సుమారు 600 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి చాలా వైభవంగా జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం తిరుమలను మలిపిస్తుంది. సో అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. స్వామివారు అర్చకులు అందరూ మంచి ఏర్పాట్లు చేశారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా సుమారు 5 గంటల ప్రాంతం నుంచి ఇప్పటి వరకు ఏ విఘ్నాలు లేకుండా ప్రశాంతంగా అందరికీ దైవ దర్శనం కలిగింది.
సో అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఆయన మహా అందరికి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ రోజు రామసముద్రం మా గ్రామంలో జనార్దన స్వామి గుడిలో ఉత్తర ద్వార దర్శనం చాలా బాగా అయింది. అందరికి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఏకాదశి శుభాకాంక్షలు అందరికి. గోవిందా. ఈ రోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా రామేంద్రంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి దేవాలయం నందు అనేక భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఎంతో ఆహ్లాదకరంగా భక్తులకి తీర్థ ప్రసాదాలు అందజేస్తున్నారు. చాలా ప్రత్యేకత కాంచినటువంటి లక్ష్మీ జనార్దన స్వామిని అందరూ ముక్కోటి ఏకాదశి వచ్చి చాలా మంది భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. చాలా మంది భక్తులు పిల్లలతో అందరూ కుటుంబ సమేతంగా వచ్చి అందరూ దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుంటున్నారు. కూడా చాలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఎవరికి భక్తులకి ఇబ్బంది లేకుండా స్వామివారు బాగా ప్రత్యేకతలు ఏర్పాటు చేసినారు. ఎవరు ఎక్కువ తోపులాట జరుపుకోకుండా భక్తులకు చాలా ఆహ్లాదకరంగా ఉంది. ప్రశాంతంగా వాతావరణంలో స్వామివారిని దర్శనం చేసుకుంటున్నాము. రామసముద్రం శ్రీదేవి భూదేవి గోదాదేవి జనార్దన స్వామి రక్ష రక్షో జనార్దన. మా దేవుడే నాకు 94 ఏండ్లు. 94 ఏండ్లు ఇంకా నేను 6 ఏండ్లు ఉండాలా. జనార్దన స్వామి కాపాడుతాడు. ఇంకా 6 ఏండ్లు ఉండాలా. మహాదర్శనం ద్వారా రామసముద్రం మండలంలో లక్ష్మీ జనార్దన స్వామి దేవాలయం ముందు ఉత్తర ద్వార దర్శనం మహాబ్రహ్మాండంగా జరుగుతుంది. గోవిందనామ స్మరణ మారం రోగుతుండగా గోవిందనామ స్మరణ బాగా జరుగుతా ఉంది. మహామంగళార్తి అన్ని బాగా జరుగుతూ ఉన్నాయి. మన రామసముద్రం మండలంలో ప్రత్యేకంగా కొన్ని యుగాల ముందు నుంచే లక్ష్మీ జనార్దన స్వామి దేవస్థానము ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఉత్తర ద్వార దర్శనము బాగా జరుగుతూ ఉంది. వైకుంఠ ఏకాదశి వల్ల ఫ్యామిలీ వచ్చి దేవుని దర్శనం చేసినాము. అందరూ జనాలు క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇక్కడ స్వామి కానీ బాగా మంచి సౌకర్యం చేసినారు. క్యూలు పెట్టినారు. జనాలు ఒకరి మీద ఒకరితో తోసుకోవటం లేదు. బాగా చుట్టుపక్కల విలేజ్ ఇంకా పల్లెలు ఇంకా జనాలు చాలా మంది వందలు వేల లెక్క వస్తున్నారు. బాగా చూస్తున్నారు. దేవుని ప్రసాదం తీసుకున్న అందరూ ఆశిస్తున్నారు. దేవుని ఆశీస్సులు కోరుకుని బాగుండాలని కోరుకుంటున్నాము. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మా కుటుంబ సమేతంగా దేవుని దర్శనం చేసుకున్నాము. బాగా ఏర్పాట్లు చేసినారు దేవస్థానం వారు. మాది రామసముద్రం గ్రామం. మా రామసముద్రం గ్రామంలో లక్ష్మీ జనార్దన స్వామి ఆలయం 365 సంవత్సరాలు ప్రతిష్ఠ చేసి 365 సంవత్సరాలు తిరుమల రాయని ప్రతిష్ఠ చేయించారు. ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజు ముక్కోటి ఉత్సవం 3 రోజులు జరుపుతారు. అతి వైభవంగా ప్రజా సౌకర్యంతో బ్రహ్మాండంగా అలంకారం చేసి స్వామివారిని బాగా నీట్గా అందరూ చూసేట్లుగా ఏర్పాటు చేశారు. బ్రహ్మాండంగా ఉంది. పూల అలంకారము అన్ని బాగున్నాయి.